వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పట్టుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో Hey, it's time to party now. It's time to party now. Hi, hello, good evening and welcome to Pataspul Chupindas. చాలా రోజుల తర్వాత శరత్ తో పాటు ఈ రోజు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్ అండ్ ది యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగ్ ప్రోగ్రామ్ చేయనా పెద్దనాన్న? అద్భుతంగా చేయి, నా పేరు నిలబెట్టు. నేను నిలబెడితే మీరు పడుకోబెట్టు. పడుకోబెడితే నీ మీద ఎగిరి తొక్కుతాడు. భాస్కర్ ఉన్నాడు ఇక్కడ, భయంతో కొంచెం. ఇప్పుడు దాకా తుపాకీ చూసావు, యా బుల్లెట్ చూడాలనుకో. నువ్వు కంటెంట్ తో వచ్చావు, నేను కట్టోడుతో వచ్చాను. మా పెద్దనాన్నకి కంటెంట్ ఉంది, కట్అవుట్ ఉంది. ఈ రోజు నిరూపిస్తాను. నువ్వే మాట్లాడాలి వాడి గురించి. ఈ రోజు పంచ్ పటాక నాతో పాటు సుధాకర్ పెద్దనాన్న చేస్తాడు. దా నేను నా రచ్చని తీసుకుని వచ్చి యాంకరింగ్ చేయించుకున్నప్పుడు నువ్వు కొట్టావు. రే అట్లీస్ట్ రచన నేను చేయనిచ్చిన టాక్ బ్యాక్ ఇచ్చేదాన్ని రా. నువ్వు ఇక్కడ నుంచి జరగలేవు కూడా. ఎంత కక్కుర్తిన కొడుకు. లెట్స్ స్టార్ట్ పంచ్. పోతే పోనీలే అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? బండి మీద పోతప్పుడు పిల్లంకి దాటప్పుడు పోతే పోనీరా అంటాం. ఇది బండి అనుకోమ్మా తొక్కలది. ఇలాంటి సందర్భాలనే అనుకోవాలి పోతే పోనీలే అని. రెడీ బండి. అరే పడిపోయింది నా పిల్లం. పోతే పని తొక్కలేదు. నీ కూతురు పడిపోయింది, కూర్చో. నీ కూతురు పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళి. నాన్న బంగారం, ఇంకా బతుకులు సావలేదా కొడుక? ఈ నోట్లో మన్నవాడా సావరాదా? ఇంకో పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు యాంకర్, నేను యాంకర్, నేను అలా కొట్టద్దు. స్కిట్ అయిపోయింది. పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు భర్త పుష్కర నీళ్ళలో కొట్టుకుపోయినప్పుడు పోతే పోనీలే అనుకోండి. మనమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని అన్నావు కదా, నువ్వు ఇప్పుడు పుష్కరాలు అవుతున్నాయి అక్కడ నువ్వు కొట్టుకొని చచ్చిపోవాలి. అయ్యో 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 చనిపోతున్నాడు, అయ్యో 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 చనిపోతున్నాడు. సార్ ఏమైంది సార్? ఇంకోటి లేడీస్ నమ్మొద్దయ్యా, నా పిల్ల ముంచేసింది నన్ను. ఏమంటే మీరు మునగలేదా? ఇంకా మునిగంటే మునిగాను. ఒకసారి రండి, ఒకసారి మీకు విషయం చెప్పాలి. మునిగి చచ్చిపోండి. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి పటా షో నుండి వెళ్ళిపోతే పోతే పోనీ అన్న. ఏం పేరు అమ్మ నీ పేరు? నేను కొన్ని స్టెప్స్ వేస్తాను, నాలాగా చేసావు అనుకో శ్రీముఖి గారు నిజంగా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. పంపించేస్తావా? వాడికి అంత సీన్ లేదమ్మా. కమాన్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు
బయట పట్టరు అదే సూపర్ ఏమున్నదక్కో ముల్లే సదురుకున్న ఎల్లిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో పంచిపటాక చేయరా అని అంటే ఏకంగా ఆడికి ఎందుకు ప్రామిస్ చేసినా కూడా నాకు అర్థమైతలేదు. శ్రీముఖి వెళ్ళిపోతాడంట, ఆడు చేసేసిండు, నేను వెళ్ళిపోతా. వాడు చేయలేదమ్మా, ఎక్కడ చేశాడు? వాడు చేశాడు. అరే భాస్కర్, నువ్వు నేను యాంకరింగ్ చేద్దా? వాడు డాన్స్ చేయలేదు. వాడు చేసిండు అన్న వాళ్ళ చేతులు లేపండి. ఓకే, చేయలేదు చేయలేదు అన్న వాళ్ళ చేతులు లేపండి. ఈ నేల నాదే, నిప్పు నాదే, మన్ను నాదే. లవర్ తోని వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తుంటే గాలికి గొడుగు ఎగిరిపోతే పోతే పోయిందిలే అనుకుంటా. ఒక పని చేద్దాం, ఇప్పుడు వర్షం పడుతుంది, ఒకే ఒక గొడుగు ఉంది, ఒకే గొడుగు కింద నువ్వు నేను, గొడుగు ఎగిరిపోయింది, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం దా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తిరగని కుంటి వలపువా. అరే నా గొడుగు రాది, నా గొడుగు రవి గారు, మీ గొడుగు. అమ్మ నీ యాంకరింగ్ ఉంది. నెక్స్ట్, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే సబ్బు కింద పడ్డప్పుడు. అదే నా పెదనాన్న అయితే ఏం చేస్తాడు తెలుసా, గౌరవంగా వచ్చి చెప్పుకుంటాడు కూడా, అది బాత్రూమ్ కుట్టిలో పడిపోతే అది తీసి. అది యాంకర్ రవి చేస్తాడు. నేను ఎప్పుడు చేస్తానో చూడు. నేను ఎప్పుడు చేసా? నువ్వు నా బాత్రూమ్ లో నేను స్నానం చేసుకున్నప్పుడు ఎందుకు వచ్చినావు? ఆ సబ్బు నాది. నా బాత్రూమ్ ఎందుకుంది? కొడతారా యాంకరింగ్ చేస్తే? మరి ఆ సబ్బు తీసుకుంటాడు వీడు, నన్ను ఎందుకు చూపెట్టారు? సుధాకర్ సబ్బు లేదు, ఒక సబ్బు ఏంటి, సబ్బు ఇచ్చాను నేను. అది కుండలో పడ్డది, నీకే తెలుసు. నేను తొంగి చూసేట కుండలో పడ్డది. అంటే నువ్వు రవి స్నానం చేసుకున్నప్పుడు తొంగి చూస్తున్నావా? రవి ఏమన్నానంటే, సుధాకర్ నీ సబ్బు నాకు ఇవ్వు, ఎక్కడ పడితే రుద్దుకోకయ్యా, పైన రుద్దుకో అని చెప్పిన. పైన రుద్దుకో చూస్తున్నా నేను ఎక్కడ రుద్దుకుంటానని. ఇక ఎట్లా రుద్దుకుంటే హాయ్, మై నేమ్ ఇస్ ఇందు. సింధు, ఒక్క నిమిషం అమ్మా. అరే పేరే చక్కగా తెలుస్తలేదు నీకు. నువ్వు రాగు, పేరే చక్కగా తెలుస్తలేదు నీకు, ఎందుకు పేరేంటి? ఏదో పేరు, తొక్కల పేరు చెప్పింది కదా ఇప్పుడే. ఏదో పేరు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సంపత్, నువ్వు చెప్పు, మా పెద్దనాన్న యాంకరింగ్ ఎలా ఉంది? షో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వాడు చెప్పింది నీకు అర్థం కాదు. అతను చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉండలేకపోతున్నాను, చక్కలైపోయినావు, పొట్ట చక్కలైపోతున్నావు. మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది భయ, బయటికి వెళ్దామని చెప్పేసి. బయటికి వెళ్ళామంటే నేను రానని చెప్పేసిన. మళ్ళీ ఫోన్ చేసేసి బ్రేకప్ అయిపోతే నువ్వు రాకపోతే నీ బాధలు ఏం చెప్తున్నావు? నీకు నువ్వు నాకు చెప్పు స్టోరీ. మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి బయటికి వెళ్దామని చెప్పింది. ఎన్ని రోజులు అయింది రిలేషన్షిప్ లో ఉండి? 2 years. 2 years నుంచి ఉన్నారు. వీడేందే బోరబండ ప్రోగ్రామ్ అవుతుందా? నెక్స్ట్, నా పేరు భార్గవ్. నువ్వేమన్నావు? భార్గవ్ తిట్టిండు. నువ్వెందుకు నవ్వుతున్నావు? కూర్చో సాలిగా. తిట్టిండు కదరా, జనాలతో తిప్పించుకుంటున్నావు కదరా. ఏదో క్లారిటీకి వినిపించలే నాకు. ఏమన్నా నాన్న? భార్గవ్ అగో అదే చెప్తున్నా. అరే భార్గవ్, నేను భార్గవ్ అంటుడు. ఇంతటితో ఈ పంచిపటాక అయిపోయింది. ఆన్సర్ చెప్పనిరా? వాడు ఏదో భార్గవ్ అన్నాడు, అవసరం లేదు.
ఈ పంచ్ పటాక మీరు ఈ రోజు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ట్యాక్ బ్యాక్ తీసేస్తే పోతే పోన్లే అనిపిస్తుంది. ఇచ్చేస్తాను నీకు ఎంగిలి ఎంగిలి ఈ ఎంగిలి ఇచ్చేస్తాం మళ్ళీ. ఎంగిలి చెట్టోడు నువ్వెందుకు భయపడుతున్నావురా? Let me welcome the Bullet Bhaskar. అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే జీవితం సరిపోదు. కానీ వీళ్ళు ఎలా కాదు, జియో సిమ్ వచ్చిన తర్వాత పాత సిమ్ పరిస్థితి అంత ఈజీగా మార్చేస్తున్నారు. లేడీస్ గురించి ఇంకా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు చూసినట్టయితే మా యాంకర్ చూడండి, వీళ్ళు ఏంటంటే లేడీస్ ప్రతిదీ మ్యాచింగ్ వాడుతుంటారు. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎర్ర కలర్ వేస్తే ఎర్రది గాజులు, నిజంగా కలర్ లో మొగులు దొరకరు కానీ మొగులు కూడా మార్చేస్తారు మ్యాచింగ్. కానీ మన మగాళ్ళలో ఎవడైనా మ్యాచింగ్ వేసుకున్నాడా? వేసుకోడు. ఎందుకో చెప్పమా, కట్టుకున్నదే మ్యాచింగ్ లేనప్పుడు ఏ మ్యాచింగ్ వేసుకుని ఏ లాభం? ఇది నిజంగా జరిగిన ఒక సిచ్యువేషన్. నేను ఒక రోజు బైక్ మీద వెళ్తున్నానన్న, సీరియస్ గా నేను అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తుంటే పోలీసు వాడు బైక్ లైసెన్స్ తీయమన్నాడు. తీసి చూపించా. నీది కాదా అమ్మాయి జరిగింది. మరి వెనకాల కూర్చున్న వాళ్ళకి లైసెన్స్ ఎందుకు సార్ అన్నాడు. అమ్మాయికి లైసెన్స్ ఉందా లేదా అన్నాడు. లైసెన్స్ లేదు సార్ అన్నాడు. దిగన్నాడు. అమ్మాయి దిగింది. సార్ ఇదేంటి సార్ అంటే 1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళాడు. ఒరే దాన్ని తీసుకొచ్చింది 500 ఇచ్చాను అని చెప్పా. నాకు ఒక విషయం అర్థం కాదు. ఓ రోజు మా నాన్న సీరియస్ గా పిలిచి తిట్టాడు. ఇందులో నా తప్పే ఉందో మీరే చెప్పండి. పక్కింటి ఆంటీ స్నానం చేస్తుంటే ఎందుకు చూసారో నేను చెప్పుతో కొట్టాలన్నాడు. తప్పు కాదు, తప్పే అని మా నాన్న అనుకుంటున్నాడు. అసలు జరిగింది ఏంటంటే దాని ముందు రోజు నాకు తెలియక బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల నుంచి ఆంటీ ఏముందో తెలుసా, ఈసారి లోపల మనుషులు ఉన్నారో లేదో చూసుకొని రా. రెండో రోజు వెళ్ళినప్పుడు ఏం చేశాను, పైకి ఎక్కి చూసా ఆ ఆంటీ ఉందని చెప్పి వచ్చేసా. వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవుతాం, మళ్ళీ మనదే తప్ప అంటే ఎలా చెప్పండి? చిలిపి ప్రపంచం మొత్తంలో టైటానిక్ సినిమా చూడలేనాడు ఎవ్వడూ ఉండడు. హీరో చచ్చిపోయేటప్పుడు హీరోయిన్ చెయ్యి పట్టుకొని ఉంటుంది. చచ్చిపోయినా కూడా నేను వదలని చెప్పి హీరో అంటే నువ్వు పోతే నాకేంట్రా అని చెప్పి అది మాత్రం ఎవరితో వెళ్ళిపోదు. ఇంకా మొబైల్ ఫోన్స్, వీటి గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటే అంత మంచి. సీరియస్ విషయం ఏంటంటే అండర్వేర్ స్పెల్లింగ్ తెలియని ఎదవలు కూడా ఆండ్రాయిడ్ వాడుతున్నారు. సుధాకర్ ఒకసారి అండర్వేర్ స్పెల్లింగ్ చెప్పు. మేము వాడేది డ్రాయర్, అండర్వేర్ కాదు. డ్రాయర్ స్పెల్లింగ్ చెప్పు. హలో, నేను వాడేది జాంగా, డ్రాయర్ కాదు. లంగోటా స్పెల్లింగ్ చెప్పు. ఎవడేసుకుంటా లంగోట? నువ్వు అండర్వేర్ స్పెల్లింగ్ చెప్పకపోతే జీవితంలో మళ్ళీ సెల్ ఫోన్ జోలికెళ్ళరా. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. అండర్వేర్ స్పెల్లింగ్ నాకు అర్థం కదా. అదే చెప్పు. ANTEROXY. ఓకే, అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి చైనాకి చాలా సంబంధం ఉంది. అబ్బాయిల ప్రేమ చైనా వాళ్ళ లాంటి స్ట్రాంగ్ అయితే అమ్మాయిల ప్రేమ చైనా సెల్ ఫోన్ లాంటి. నో వారంటీ, నో గ్యారంటీ. మన ముందుకు వచ్చేస్తున్నాడు శరత్. మనకు భయ గూగుల్లో సెర్చ్ చేసిన దొరికిన కొంతమంది అమ్మాయిలు గుళ్ళో దొరుకుతారు. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి గుడిలకి ఒక అవినావ భావ మరదల సంబంధం. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళోకి వెళ్లే ముందు సో పెళ్లి చూపులకు అమ్మాయి ఎంత రెడీ అయితే తెలియదు, గుళ్ళోకి మాత్రం అదిరిపోతుంది. అసలు మామూలు కాస్ట్యూమ్ వేసుకోదు, లంగా ఓనేసి మొగల లంగాలని చెప్తారు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి రెడీ అవుతుంది. పక్కన ఉన్న ఫ్రెండ్ అడుగుతాను, ఏంటి అసలు ఎంత బాగా రెడీ అయ్యేంటి అసలు, పెళ్లి చూపులా? ఇది పెళ్లి చూపులు కాదే, గుడి చూపులని కొత్తగా స్టార్ట్ అయింది. అంటే అదేంటి గుడి చూపులు అంటే? పెళ్లి చూపులు అంటే మా నాన్న 1-2 తీసుకొస్తాడు, గుడి చూపులు అంటే చాలా ఉంటాయి, మస్తు ఫన్ వస్తుంది తెలుసా అని. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళక ముందు చెప్పులు ఉంటాయి. చెప్పులు చూసారు మనం బయట చాలా మంది భక్తి కోసం అనుకుంటాం. వీరేం చేస్తారంటే కొంతమంది సుధాకర్ లాంటి అక్కడ 2 చెప్పులు ఉంటాయి. అమ్మాయి వీటి పక్కన ఇస్తారు 2 చెప్పులు ఇచ్చేసి పాట స్టార్ట్ చేస్తారు. జత కలిసే 4 చెప్పులు జత కలిసే, నీదో సైజు నాదో సైజు అనగానే మొత్తం మన స్వాతి మొత్తం
సినిమాలో మన రాధిక్ గారి లాగా వచ్చి మీరు పాట చాలా బాగా పాడుతున్నారే, ఏంటో తెలియదండి మీరు చెప్పు నా పక్కన ఉంటే పాట అయిపోతుంది అని నీ అందుకుంటది. చెంప మీద చెప్పెట్టి కొట్టేయనా నీకు తెలియదు నా సైజు 9. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చాలా మంది అమ్మాయిల్లో నవగ్రహాలు చుట్టూ తిరుగుతారు. ఎందుకు? శని పోవాలి. అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరుగుతారు ఎందుకంటే శని ఎంటర్ వేసుకోవాలని. ఇది ఒకటే తేడా, దానికి దీనికి డిఫరెన్స్. మన గుళ్ళోకి వెళ్ళగానే దండం పెడతారు దేవునికి. ఎందుకని తెలుసా? దేవుడా నాకు ఇలా దండం పెట్టే మొగుడిని తీసుకురా అని దండం పెడతారు. చాలా మంది అమ్మాయిలు కాలు మొక్కుతారు. అంటే నాకు కాలు మొక్కే నా కాలు పట్టుకున్న మొగుడు నువ్వు అని కాలు పట్టుకుంటారు. ఇంకొంతమంది కొబ్బరికాయలు కొడతారు. నేను కొట్టినా పడే మొగుడు నువ్వు అని కొబ్బరికాయ కొడుతుంటారు. పంతులు వస్తాడు. పంతులు వచ్చి టెంకాయ మన ఇచ్చిన టెంకాయ పగలగొట్టి మనకు సగం ఇస్తాడు. సగం ఎందుకు ఇస్తాడు తెలుసా? సగం కాయ నీ జీవితం సగం సంకరాగిపోతుంది ఇక్కడనే, అందుకే సగం కాయ ఇస్తుంటాడు. చూపిస్తాడు, అది మామూలు ఎరుపు. నువ్వు అయిపోయావురా నీ జీవితం, నువ్వు ఎరిపోయారా అని ఇండికేషన్. ఒక బస్ స్టాప్ లో ఒక నిల్చున్నాడు. బస్ ఎగ్దాం, బస్సులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ కు ఒక 10-15 బస్సులు వెళ్ళిపోతున్నాయి. టీ చేసేవాడు గమనిస్తున్నాడు. వాడు వచ్చి అడుగుతున్నాడు, బస్సు ఎందుకు ఎక్కలేదు సార్ అంటే, బస్సు నా మీద ఎక్కింది అనుకోండి నేను చచ్చిపోతాను కదా. ఒకవేళ నేను వెళ్ళి బస్సు మీద ఎక్కితే బస్సు చచ్చిపోతే నరేష్ ఎందుకు వచ్చావు? ఇందాక ఒక జోక్ చెప్పాడు, అందులో జోక్ ఎక్కడ ఉందో నాకు చెప్తే ఇప్పుడు నేను క్లారిటీ తీసుకుంటాను. జోక్ చెప్పడం అయిపోయింది, నవ్వడం అయిపోయింది. ఒక్కడు చెప్పండి, ఒక్కడు నవ్విరా చెప్పండి. వాళ్ళ నవ్వులు ఎవరికి కావాలండి? మళ్ళా వాళ్ళు డబ్బులు ఇచ్చి జోకులు చెప్పరా అంటే ఏం చెప్తాడు? ఒక ఇంట్లో పక్కింటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నన్ను చూసింది, నేను వెళ్ళి అమ్మాయిని చూసా, ఇది జోక్. ఇంకొక జోక్ చెప్తా చెప్పు మామూలుగా కొట్టను, చెప్పు తీసుకొని కొడతా. చెప్పు. ఒక పల్లెటూరులో ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సుకి 4 టైర్లా 6 టైర్లా? అలా వెళ్తుంటే ఒక 3 లేడీస్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు పిల్లల్ని ఎత్తుకొని. డ్రైవర్ వెళ్తున్నాడు కానీ ఇద్దరు డ్రైవర్ వెళ్తున్నాడు, కండక్టర్ వాళ్ళు లేడీస్ చూస్తారు. ఇప్పుడు బస్సులో డ్రైవ్ చేస్తున్నాడు భయ్యా, ఎవడన్నా అట్లనే డ్రైవ్ చేస్తాడు కదరా. డ్రైవర్ వెళ్తున్నాడు, కండక్టర్ డ్రైవర్ 3 లేడీస్ వస్తున్నారు బస్ ఆపంటే డ్రైవర్ సడన్ గా బ్రేక్ కొట్టాడు. బస్ ఆగిపోయింది. 3 లేడీస్ వచ్చారు. తొందర ఎక్కడమ్మా, ఏమనుకోకదయ్యా పిల్లలు ఏడుస్తున్నారు, కొద్దిగా హారన్ కొట్టవా అన్నారు. నువ్వు నవ్వి రాలేవా? ఇప్పుడు జోకులు అయిపోయాయి కాబట్టి కంటెంట్లకు వస్తుంది. ఎందుకురా నువ్వు ప్రాణాలు పెట్టు? ఇందాక ఒక రౌండ్ పెట్టారు కదా, అందులో ఈడు పోతే బాగుంటదమ్మా. పంచపటాకాల ఏది పోతే పోనే బాగుంటది, నువ్వు పోతే బాగుంటదంట. పటాస్కి కళ నేను రా. అదే నల్ల కలరా? నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే రీసెంట్ గా శ్రీముఖి గారు రవి గారు ఇద్దరు కొద్దిగా పూరైపోయారు బాగా డబ్బుల విషయంలో. నేనేం చేశాను అంటే హెల్ప్ చేశాను ఇద్దరికి. వీళ్ళు మామూలుగా ఇల్లు కట్టేసుకున్నారు, గృహప్రవేశం కార్డు పంపించారు. మామూలుగా ఫ్రెండ్స్ గృహప్రవేశం పంపిస్తే వెళ్ళాలి కదా. నేను నా ఆడి కార్లో బయలుదేరాను. నాది ఆడి. అందరు నేను మగాడు అనుకురు కానీ ఇది ఆడి.
ఆడి కారణమే నేను. అది కాదురా, షిఫ్ట్ కారుకే మీరు నొక్కితే అర్థం దిగుద్ది, ఆడి కారుకి ఏం తిప్పారా? దీనికి అలా చేయించుకున్నాను, తిప్పేది చేయించుకున్నాను. ఆడి ఓడికి కానీ తెలిస్తే మాత్రం నేను కుక్కను కొట్టాడు కొడతా. ఏమండి వెళ్తున్నా జోక్లోకి వచ్చి తీసి అడిగాను, ఏమంటే రవి శ్రీముఖి గారు ఇలా ఇల్లు ఇక్కడ ఓపెన్ గృహప్రవేశం ఉంది కదా, ఇది అడ్రస్ చెప్తారంటే చూసి సరే ఇక్కడ ముందుకెళ్ళానని చెప్పారు. సరే అలా ముందుకెళ్ళాను. ముందుకెళ్తే ఒక 10-15 మంది పిల్లలు వచ్చి మొత్తం నా కారు మొత్తం నాది ఆడి కదా. తీస్తే ఆ పిల్లలు ఎవరు? శ్రీముఖి పిల్లలు, రవి పిల్లలు. కిందికి అని అడిగాను, మీ డాడీ మీ మమ్మీ ఎక్కడ కట్టారు ఇల్లు అంటే, ఇంకా ముందుకెళ్ళాలంటే సరే కారులో కూర్చుంటా అన్నారు. నేను కూర్చుని పెట్టలేదు, ఎందుకంటే రవి పిల్లలేమో కొద్దిగా అంత ఇది ఉన్నారు, శ్రీముఖి పిల్లలకి కారుతుంది, ముక్కు నుంచి కారుతుంది. వాళ్ళు తీసుకొని ఇట్లా సీట్లకు రుద్దితే ఇంత గలీజ్ అనిపిస్తుంది. మీ పిల్లలు అయితే మొత్తం చిరిగిపోయినాయి, గుడ్డలని చిరిగిపోయినాయి మొత్తం. ఇక నేను వద్దురా మీరు ముందు పరిగెత్తండి, నేను వెనుకొస్తాను. కట్ చేస్తే విశ్రాంతి పడ్డది. సెకండ్ హాఫ్ ఏమైంది? సెకండ్ హాఫ్ లో ఉండదు, తర్వాత ఉంటుంది. అబ్బాయి కంటెంట్ ఇది. ఓహో, అంటే నువ్వు ఇచ్చిన కంటెంట్ మాత్రమే మేము తీసుకోవాలి. లేదురా, కామెడీ చెయ్యరా. కానీ నా పిల్లలు దీని పిల్లలు గుడ్డలు చిరిగిపోయినాయి, ముక్కులు చీరుతున్నారు. లేదు మమ్మల్ని ఎందుకురా? పిల్లలు ఎందుకురా? లేక పిల్లలు కదా పెద్ద నాన్న. నేను రవి గత ఎన్నో ఎపిసోడ్స్ గా షో నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నా గానీ పోనీ కానీ సుధాకర్ ఉండాలని సపోర్ట్ చేసుకుంటా కూర్చోబెడితే పందులతో ఆడుకుంటున్నాడు. పందులతో పోనీ మ్యాటర్కి వద్దాం. మేము కొట్టాలా భాస్కర్ తో కొట్టి? ఎవ్వరు కొట్టదు, ఎందుకంటే కంటెంట్ సూపర్ కదా. ఒక పని చేద్దాము, హీ డిజర్వ్స్ లాస్ట్ ఛాన్స్. 3 బాతులు మీరు వినండి, 3 బాతులు రోడ్డు మీద వెళ్తున్నాయి. అవును, కానీ 3 బాతుల్లో 2 బాతులే చెప్పులు వేసుకున్నాయి. అది అయ్యప్ప స్వామి మాల్ జోక్ కానీ అయిపోయింది. ఇంకోటి జోక్, ఇంకో జోకు. దోమ ఏనుగు ఒక దగ్గర ఒక ఇంట్లో ఉన్నాయి. ఒక ఇంట్లో అంటే పక్కన ఇంట్లో ఉన్నాయి. దోమ ఇంట్లో ఫంక్షన్ ఉంది. దోమ ఏం చేసిందంటే ఏనుగు దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది లాగ్ అడిగింది. అది టెంట జోక్, అది అయిపోయింది. అరే కనీసం నీ జోకులు నువ్వే కాపీ కొట్టుకోవడానికి సిగ్గులేదురా సుధాకర్? భాస్కర్, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఈ బాధ్యతని నీకే అప్పచెప్తున్నాను. మేము వెళ్ళొస్తాను, జాగ్రత్త. మీరు మాత్రం రోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీమోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందెస్. ఓ కాలమా ఇది నీ జాలమా